की जय श्री राम। श्री అగస్తేశ్వర స్వామికి కొంచెం మనం కార్తీక మాసం శివుడి సన్నిధిలో ఉన్నాం. అగస్తేశ్వరుడు అగస్త్య మహాముని చాలా గొప్పవాడు. ఈ ఉత్తరాది నుంచి ఆయన వింధ్యా పర్వతాలు దాటి ఇక్కడికి వచ్చి మనల్ని ఉద్ధరించడానికి కృష్ణా తీరాన గోదావరి తీరాన ఎన్నో ప్రతిష్టలు చేశారు. మనం కాపాడుకోకపోతే మన ఎవరు కాపాడరు. అందరం వారి యొక్క కృపను అర్థిస్తూ మనం కీర్తన చేద్దాం. నేను జయ జయ శంకర అంటాను, మీరు హర హర శంకర అంటాను. జయ జయ శంకర 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 హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరే కృష్ణ. రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రియా హిందూ బంధువులరా, మన భాగ్యవశాన ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ తెలుగు నేల మీద పుట్టినందుకు, ఈ కృష్ణా తీరాన పుట్టినందుకు, అగస్తేశ్వర స్వామి సన్నిధి దగ్గరలో జన్మించి జీవిస్తున్నందుకు మనం ఆ స్వామివారికి ఎంతో కృతజ్ఞతని అర్పిస్తూ మనం వారి యొక్క కృపను పొందడానికి దేవాలయ కేంద్రంగా ధర్మానికి ఏం చేయాలి, దేశానికి ఏం చేయాలని మనం ఆలోచించాలి. కోటేశ్వరరావు, ఇక్కడ ఏమైనా సత్సంగం జరుగుద్దా? ఏం కావాలి రమేష్? ఫోన్ చేశారా? వాళ్ళు ఫోన్ చేశారా? పాస్ పెట్టు, వాడు ఏదో చెప్తాడు. చెప్పు, 10 గంటలో వచ్చేస్తామని చెప్పు అంతే. ఇక్కడ ఏమైనా సత్సంగం జరుగుద్దా? వారం వారం కూర్చునేది ఏమైనా ఉందా? ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడైనా? ఎంతమంది? 20-30 మంది. 2-3 కాదు, అంటే బతుకున్నారు, అన్నం తింటున్నారు, లోపల బ్లడ్ ఉంది. 3 సంవత్సరాల నుంచి 20 మంది కూర్చుంటున్నారు. వెరీ గుడ్. ఏ వారం? సోమవారం. వెరీ గుడ్. మరి గుడి చుట్టూ భక్తుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఏమన్నా పెట్టారా? ప్రతి స్తంభానికి పొడుగ్గా ఒకటి వేలాడదీయచ్చు, ఓ 3 అడుగులు. చాలా స్తంభాలు ఉన్నాయి గుళ్ళో. శివ అంటే అర్థం తెలుసా? ఏమైంది, నీకు తెలుసా అబ్బాయి? శివ అంటే అర్థం తెలుసా? తెలియదు కదా? నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఎవడు చెప్పలేదు. ఇక్కడ రాసి ఉంటే అలా వెళ్తూ ప్రదక్షిణ చేస్తూ చదువుతాడు. టెంపుల్ అంటే దన్నం, అన్నం, వాడు వచ్చి కొట్టేది కన్నం, తర్వాత వాడు సమాధికి సొన్నం. ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. ఎవడైతే గుళ్ళో ఉండి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడో అని ఎరాడికేట్ చేయండి. 2 మార్గాలు, ఎడ్యుకేట్ ఆర్ ఎరాడికేట్. మీరు చాలా చేయొచ్చు. మీరు అనుకోండి, అనుకుని చేయండి.
మీకు తెలుసా అని టైటిల్ పెట్టండి. మీకు తెలుసా అని టైటిల్ పెట్టి సప్తర్షుల పేర్లు మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇక్కడ బెబ్బే. అష్ట వస్తువులు పేర్లు తెలుసా? బెబ్బే. వాళ్ళు ఏ వారం? గురువారం. ఏం చేయలేము. రెడ్డి ఇవాళ ఏంటి? లక్ష్మ పిలవచ్చు. ఓకే, కార్తీక మాసం కదా, మంచిదే. ఎవరైనా ఒకరిని ప్రేమించినా, ఎవరైనా ఒకరిని ద్వేషించిన వాడి లోపల ఆ తత్వం వెళ్ళడానికి కారణం ఏమిటి మనం పరిశీలించాలి. ఓ పక్షి వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి వెళ్తే ఇట్లా మధ్యాహ్నం పూట ఆయన అలా చూస్తున్నారు. అబ్బాయి ఎంత బాగుంది, నిర్మలంగా ఉంది నది, ఉత్తముడైన మానవుడి యొక్క హృదయంలా ఉంది అని అనుకుంటున్నారు. ఆయన ఠప్ అని కొడాడు. ఆ పక్షి కింద పడిపోయింది. మానిషాదా అన్నారు. ఒరే, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నిషాదుడివి. అన్యాయంగా అవి చక్కగా ఆడుకుంటున్నాయి, భార్యాభర్తలు, ఆ పక్షులు, వాటిని కొట్టావు, నువ్వు నశించిపోవాలని చెప్పించారు. అప్పుడే ఆయన ఆనందపడ్డారు. ఆ వాతావరణం చూసి అప్పుడే చెప్పించారు. అలా కారణం ఏమిటి? వారి మనసు చాలా మంచిది కదా. మంచిది కాకపోతే అలా సౌందర్యాన్ని చూసి ఆనందపడరు కదా. మరి కోపం ఎందుకు వచ్చింది? వాడు ఆ పక్షిని చంపాడు, అన్యాయం. అలా మనం కూడా ఎంత మెత్తగా ఉండాలో అంత మెత్తగా ఉండాలి. హ్యూమర్ ఉండాలి, హ్యామర్ కూడా ఉండాలి. తెలుసా మీకు? హ్యూమర్ అంటే నవ్వడం, హ్యామర్ అంటే సుత్తి. హ్యూమర్ ఉండాలి, హ్యామర్ ఉండాలి. కానీ మనకి హ్యూమర్ పట్టదు, హ్యామర్ పట్టదు, ఓన్లీ గ్లామర్. అర్థమవుతుందా? కాబట్టి దేవాలయం బాగుండాలి అంటే పూజలు చేయాలి, హోమాలు చేయాలి, వ్రతాలు చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి, ఉత్సవాలు చేయాలి, అభిషేకాలు చేయాలి, హారతలు ఇవ్వాలి. కానీ ఈ గుడి నాది, ఈ దైవానికి నాకు సంబంధం ఉంది, ఈ దేశం ఇంత దాకా వచ్చిందంటే కేవలం దేవాలయాల గొప్పతనం, అది హిందువుల గొప్పతనం. మసీదు వల్ల, చర్చి వల్ల దేశానికి ₹1 లాభం లేదు, ఎదురు బీఓకేకే తప్ప. ఈ విషయం ఎవరికి పట్టాలి? నీకు పట్టాలి. దర్గాకి వెళ్ళే దరిద్రుడికి పట్టాలి. వాళ్ళ మాత్రమే ఒప్పుకోదు దర్గాని. ఏదో ఆక్రమించడానికి ఒక వంకగా పెట్టుకున్నారు. వాళ్ళు రూపం ఉండే దేన్ని వాళ్ళు పూజ చేయకూడదు. అక్కడ శవం పడుకోబెట్టారు. దర్గా అంటే పడుకోబెట్టిన శవం, చర్చ్ అంటే నిలబెట్టిన శవం. మీకు శివారాధన చేస్తారా? శివారాధన చేస్తారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాబట్టి మీరు చాలా స్పష్టంగా ఉండండి. ఉండే కొన్ని రోజులు కరెక్ట్గా ఉండండి, ఖచ్చితంగా ఉండండి. 29 ఏళ్ళు చచ్చిపోయాడండి ఆజాద్ చంద్రశేఖరు. ఇంకా మాట్లాడుతున్నాం మనం. ఎందుకని? ఆయన చచ్చిపోలేదు కాబట్టి. 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఎవరు? భగత్ సింగ్. ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకా చచ్చిపోలేదు కాబట్టి. చచ్చిపోయాడని నువ్వే అంటున్నావు, చచ్చిపోలేదని అలా అంటున్నావు. రెండు సింక్ ఎలా అవుతాయి రమేష్? వారు భౌతికంగా చనిపోయారు, మన హృదయాల్లో వాళ్ళు చనిపోలేదు. అదేనా? కాబట్టి బతకడమే ఉందండి. పక్షులు బతకవా, కుక్కలు బతకవా, అది కాదు. డై ఫర్ ఏ కాజ్, లివ్ ఫర్ ఏ కాజ్, ఫైట్ ఫర్ ఏ కాజ్. ఎప్పటికీ మన ప్రయత్నము, మన పోరాటం ఎప్పటికీ వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. మన పూర్వీకులు చేసిన త్యాగాలు ఎప్పటికీ వ్యర్థం కావు. మీరు మనస్సుని తయారు చేయండి. ఈ మైక్ కూడా అక్కడేనా? మన గుడేనా? ఎందుకు వేసారు? మొన్న అయిందని చెప్పరా?
గంట గంట ఓంకారమేనా? సమయము మధ్యాహ్నం. థ్యాంక్ యూ. ఆ ఫ్యాన్ పెట్టింది అన్న గోళ. పోరాడేవాళ్ళు కొంతమందే ఉన్నారు, లక్షల మంది ఈ దేహం నేను సుఖపడిపోవాలి ఎవడేమైపోయినా అని అనుకుంటూ ఉన్నారు. హిందువులు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే 2 గాడిదల్ని ఎడ్ల బండి అది బండి కట్టి దాని మీద ఉప్పు ఏదో పట్టుకుని ఏదో తీసుకెళ్తున్నారు. ఆ బండి లేదు, 2 గాడిదలు నడుస్తున్నాయి. దీని మీద 2 మూటలు, దీని మీద 2 మూటలు. ఒకదానికి ఎత్తుకోలేదు. ఈ గాడిద అంది, ఒక్క మూట నీ మీద వేసుకో, కింద పడేస్తాను, నేను నడవలేకపోతున్నాను, ఇది అసలే కొండ కదా అంది. ఇది అంది, నాకేం పని, నీది నువ్వే మోసుకోవాలి అంది. పాప అది కొంత దూరం నడిచి ఆ బరువుకి ఆ బస్తాలో కింద పడేసింది, కాలు జారిపోయింది, అది లోయలో పడిపోయింది. ఇప్పుడు ఓనర్ ఏం చేశాడు, ఈ 2 కూడా దాని మీదే వేసాడు. తీరింది అంటుంటారు కదా డైరెక్ట్. అది హిందువులు తగ్గిపోతే ఈ సెక్యులర్ కుక్కల భార్యల్ని పిల్లలను కూడా మంచి హిందువుల భార్య పిల్లలతో పాటు వాటి పడిపోతారు. ఆ విషయం వాడికి తెలియట్లేదు. ఏదో నటిస్తే కొన్నాళ్ళు ఉండొచ్చేమో అని భయ్యా అని కబుర్లు చెప్తున్నాడు. అదైంది. ఎందుకంటే పాకిస్తాను పుట్టించిన కొత్తలో, పాకిస్తాన్ జాతి పెద్ద తెలుసుగా మీకు, వాడు మన దేశంలో పుట్టాడు, ఇక్కడే పుట్టి దాన్ని పుట్టాడు. సో ఒక ఇంటి మీదకి వచ్చారు పందుల గుంపు. ఒకడే వచ్చాడు, యువ పంది వచ్చి ఆ ఇంటి ఓనర్ పైన ఉన్నాడు, 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్లో. 5 ఆడపిల్లలు, అతను తుపాకీ ఉంది, అతను హిందువుకి. వీటి దగ్గర కత్తి ఉంది. మొన్న న్యూయార్క్లో కూడా పంది కత్తితో పొడిస్తే ఎవరినో తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. చదువుకోవడానికి వెళ్ళాడు, ఇండియా పంది అది. సో అదే సార్, న్యూయార్క్లో కత్తి ఆడికి ఏం పని అండి అంటే, వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉండటం కోసం ఒక ఆయుధాన్ని క్యారీ చేస్తుంటారు హిందుత్వ నాశనం కోసం. నువ్వు సిగ్గులేని ఎదవి, వీరభద్రస్వామి చేతిలో ఆయుధాలు ఉంటాయి, రాముల వారి చేతిలో బాణాలు ఉంటాయి, అమ్మవారి చేతిలో కత్తి ఉంటుంది, శివుడి చేతిలో శూలం ఉంటుంది, కానీ నీకు ఆ శూలం కనపడదు.
నువ్వు ఆ మేళంలో జాయిన్ అవుతావు, వాడు ఉమ్ము ఉత్సాహం స్వీకరిస్తుంటావు. రాములు వారు అడవికి వెళ్ళారు, కిరీటం వదిలేశాడు, బంగారం వదిలేశాడు, ధనుస్సు వదిలేరా. పాండవులు అడవికి వెళ్ళారు, సుఖాలు వదిలేశారు, బంగారు కిరీటాలు వదిలేశారు, ధనుస్సులు వదిలేరా, ఆయుధాలు వదిలేరా. అంటే దాని అర్థం ఏంటి? ఆల్వేస్ క్యారీ, ఆల్వేస్ క్యారీ. సరే వీడింటికి వచ్చాడు, కింద నుంచి కత్తి ఇలా తిప్పుతూ, నా దగ్గర కత్తి ఉంది, నువ్వు తుపాకీ పాడైపోతే మేడ మీదకి వచ్చి మేము పిల్లలందరినీ మరమనం చేస్తాను. తుపాకీ ఉన్న లపాకీలు ఏం చేయాలి సార్? ఒక్కడొక్కడొక్కడే అయిపోతుంది కదా. జులా సినిమా చూడలే? నీకు వచ్చా షూటింగ్? ఇందులో వచ్చేదేముంది? ట్రిగ్గర్ ఉంది, ఆ టార్గెట్ ఉంది, నొక్కాం. అయినా బాత్రూంలో కంపు కొడితే యాసిడ్ పోయాలి, సెంటు కాదు కదా. అలా మనం సెంటు రాసి 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 నువ్వు సెయింటు అనిపించుకుందామని అనుకుంటున్నావు, ఎప్పటికవ్వదు. అది అసలు మానవ రూపంలో ఉన్నట్టు రాక్షస జాతి. మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో వాళ్ళు రూల్ పాస్ చేశారు, 9 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, 9కి ఫైన్, యూ నో నీడ్ బ్రెయిన్, యూ కెన్ గివ్ పెయిన్. అదే వాళ్ళకి మెయిన్. కాబట్టి వాళ్ళు మారడం అనేది జరగదండి, వాళ్ళకి కిందకి వెళ్ళడమే ఉంటుంది. నువ్వు మారాలి. ఏం నేర్చుకుంటారు నువ్వు వాళ్ళ దగ్గరే? పందుల దగ్గర, గొర్రెల దగ్గర నువ్వేం నేర్చుకోవాలి? కడుక్కోవడమా? అడుక్కోవడమా? తెలుసా? ఇటుక వాడతారు తెలుసా మీకు? కడుక్కోవడం కాన్సెప్ట్ లేదు తెలుసా మీకు? వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు తెలుసా? పోనీ మీకు పంది భోజనం అని ఒకటి పెడుతున్నారు ఇప్పుడు హోటల్, తెలుసా మీకు? స్పెల్లింగ్ MANDI, పంది భోజనం. మండి మీల్స్. మండి ఏంటండి? మందితో కూర్చుని ఒక ప్లేట్లోనే అందరు తిన్నాం. ఎందుకు అలాగా? అదే ఎడారు కదా, వాళ్ళకి ఫుడ్ దొరకో జంతువు దొరికింది, అందుకని అందరూ కలిసి దాన్ని వండుకుని అందరూ కూర్చుని దాన్ని పీక్కుని తింటుంటారు. ఇప్పుడు కూడా పెద్ద ఒంటె, నేను వీడియోలో చూశాను, పెద్ద ఒంటె ఏదో కంట్రీ, లైవ్లో దాన్ని వండేసేసి ఒకటి పీకు తింటున్నారు బాలపందులు, పెద్ద పందులు అందరూ. నీకేం పనిరా? నీకేం పని? నీ దగ్గర వాటర్ ఉంది, నీ దగ్గర మ్యాటర్ ఉంది. మా బాల్యంలో అయితే మా అమ్మ స్కూల్ నుంచి వచ్చాక అలా ఒంటి మీద బట్టలతో ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా అమ్మ ఏమి డిగ్రీలు చదవలేదు, 5th క్లాస్. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే ఈ బట్టలు తీసి అక్కడ దండం మీద వేయాలి, టవల్ కట్టుకుని భోజనం చేయాలి. కాళ్ళు కట్టుకుని లోపలికి వచ్చాక మళ్ళీ కాలు చేతులు కట్టుకుని ఆ బట్టలు వేసుకుని వెళ్ళాలి స్కూల్కి. వెళ్ళి వచ్చాక ఇంట్లోకి రాకూడదు, ఆ బట్టలు అక్కడ దండం మీద లేకపోతే బట్టలు పెట్టకూడదు, అందులో వేసేసి సందులోకి వెళ్ళి అక్కడ బయట గోళం అంటాం కదా, కుండి పెద్ద కుండి, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అమ్మ టవల్ బయట వేస్తుంది, ఉతికిన బట్టలు పెడుతుంది, అవి కట్టుకోవాలి. అప్పుడు లోపల రావాలి. వచ్చాక స్నాక్స్ పెడదు, కురుకురే కాదు, కరకర. అమ్మ వండింది పెడద్ది, కట్టెల పొయ్యి మీద వండింది పెడద్ది. అవి తిని ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అది లైఫ్ అంటే. నువ్వు బూట్లు కాలుతో ఇంట్లోకి పిలుస్తావు నీ కొడుకుని, నీ కూతురిని. నువ్వు డిగ్రీ చదివు, ఎవరికి కావాలి నేను డిగ్రీ? దానికి గీసుకోవడానికి డిగ్నిటీ లేదు, పద్ధతి లేదు నీకు. మమ్మీ ఓన్లీ డమ్మీ. అది మనం మారాలి, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. శుభ్రం ఏదో చెప్పాలి, అశుభ్రం ఏదో చెప్పాలి, ఏ మతం ప్రపంచానికి ప్రమాదమో చెప్పాలి, ఏ ధర్మం ప్రపంచానికి అవసరమో చెప్పాలి. దేవాలయ కేంద్రంగా ఎడ్యుకేట్ చేయడానికి బోళ్ళంత ప్రయత్నం చేయాలి. అవసరమైనప్పుడు రాజకీయంగా ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చెయ్యాలి. దేవాలయాల మీద, మన పండగల మీద రాళ్ళు వేస్తే, మగాడు పౌరుషం ఉన్నాడు, దేశభక్తి ఉన్నాడు పరిపాలన చేస్తే
ఆ రాళ్ళు ఎవడేసాడో వాళ్ళ ఇళ్ళన్నీ రాళ్ళ కింద మారిపోతుంటాయి. ఎవడ రాళ్ళు వేసాడో ఊరేగింపుల మీద వాళ్ళ ఇళ్ళన్నీ రాళ్ళ గొట్టలు అయిపోతాయి. రాళ్ళు కావాలి కానీ ఇంకా రెడీ చేసేస్తారు. అదే చేతకాని వాళ్ళు ఉంటే రాళ్ళు వేసిన వాడిని వేయించుకున్న వాడిని అరెస్ట్ చేస్తారు. రాళ్ళు వేసినాడు ఎదవ, ఆ ఎదవ కూడా తెలుసు, కానీ ఆ ఎదవను సాటిస్ఫై చేయడానికి దెబ్బలు తిన్నవాడిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఎదురు తిరగాలి, చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని పవర్లు కుదిరితే అన్ని పవర్లు సంపాదించండి. బలం 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 మాత్రమే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ నటన వలన మీరు నాశనం అయిపోతారు. చెక్కులారా కుక్కలారా చచ్చిపోండి. ఓపెన్గా మైక్లో చెప్తున్నాను, మీరు నపుంసకులు. మీ పిల్లలు మీకు పుట్టేందుకు గ్యారంటీ ఏం లేదు. నటించడం ఆపి చాలు, చాలా ఏళ్ళ నుంచి నటించింది చాలు. మాట్లాడతారా? మాట్లాడాలి ముందు, తర్వాత ప్రశ్నించాలి, తర్వాత ఫైట్ చేయాలి, కలవాలి. మొన్న ర్యాలీకి వచ్చారా 3 నెలల క్రితం? ఎంతమంది వచ్చారు? పోలీసులు 300 మంది, మనుషులు 150 మంది. చవట దద్దమ్మ మారండి. ఎవడు రాడనుకోకండి. వచ్చినోడు మగాడు, రానోడు మాడగాడు, వదిలేయండి. కలుపుని వెళ్ళండి, తయారు చేయండి, కూర్చోబెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళల్లో ప్రతి వారంలో ఒకరోజు సత్సంగం చేయండి. సోమవారం ఇక్కడ, మంగళవారం కూర్చోడ, బుధవారం కూర్చోడ, నెలకోసారి పెద్ద ర్యాలీ చేయండి, నగర సంకీర్తన చేయండి. ప్రతి నెల చేయండి నగర సంకీర్తన, ప్రతి వారం చేయండి నగర సంకీర్తన, మినీ నగర సంకీర్తన వారం వారం, పెద్ద నగర సంకీర్తన నెల నెల, ప్రతి పౌర్ణమికి లేదా ప్రతి అమావాస్యకి. పిల్లల్ని ఎవడో ఒకరిని మీరు మాట్లాడండి. అదేనా ఈ దేశానికి, ఇస్లాంకి, ఈ దేశానికి, క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. దే ఆర్ కాల్డ్ ఇన్వెడర్స్. ఎవడో మతం మారాడో వాడు బీచ్ చేత నీతి లేక మతం మారాడు అంతే. ఆ విషయం వాడికి కూడా చెప్పండి. కోర్టుకి వెళ్ళండి, ఆర్టీఐకి వెళ్ళండి, టైం ఇవ్వండి, డబ్బులు సంపాదించండి. ఎన్ని మార్గాల్లో కుదిరితే అన్ని మార్గాలు డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, పదవి సంపాదించండి. ఏం చేయకుండా ఆడెవడో వచ్చి మాట్లాడితే ఎవడో మాట్లాడడం, ఎవడో పోట్లాడడం, నీ కూతురు నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకోండి. అర్థమైందా? ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు వందే మాత్రం 150 సంవత్సరాలు ఇది గట్టిగా వందే 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 అని మొదలుపెట్టండి. ఫోన్ ఎత్తినా సరే 2 చేతులు పైకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తుంటారు? కోటేశ్వరరావు, సత్సంగంలో ఏం చేస్తుంటారు? ఓ 10 నిమిషాలు భజన చేయండి, ఓ 10 నిమిషాలు జపం చేయండి, 20 నిమిషాలు రామాయణం చదవండి. రాముడు కూడా ప్లాన్తోనే వెళ్ళాడు తెలుసా. నాకే ఊరికి వెళ్ళలే, ప్లాన్ ఏ ప్లాన్ బి అలా వెళ్ళారు. అవి వెళ్తేనే పని అవుద్ది, ఎంత అవ్వదు. అదేందా రాజకీయ నాయకులు ఏ పార్టీ వాడైనా ఓట్లు అనే దృష్టిలోనే పనిచేస్తాడు, అధికారం అనే దృష్టిలోనే పనిచేస్తాడు. వాళ్ళకి ధర్మం అక్కర్లేదు, కానీ మనకు ధర్మం కావాలి. ఇప్పుడు ముస్లింలు వాడుకునే హిందూ రాజకీయ నాయకులు కూడా వాడుకుంటారు అంతే. దానికోసం వాడు అక్కడ దేవాలయ భూమిలో వాడు ఏమన్నా చర్చి కట్టాడు అనుకో, ఇవి ఎవరికడా అంటాడు, దాన్ని లేపించి అనాలి. అండవు ఏంటి ఎంత ఉంది స్వామికి? 350 ఎకరాలు ఉంది. చర్చి కట్టుకుంటే ఏమైంది? మన చెక్కులో తెచ్చమంటాడు. చెప్పు తీసుకొట్టాలా పొలిటీషియన్. మసీదు భూమి అంగుళం తేలని ఎదవా, చర్చి భూమి అంగుళం తేలని ఎదవా, గుడి భూమి ఇది బాబు సొమ్మ, ఆడి ఇంట్లో పెట్టుకోను. మన రియాక్ట్ అయితే బొచ్చును సాధించవచ్చు. అలాగే
పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోండి, చేసుకున్న వాళ్ళు కనీసం నలుగురు కానండి. అంతే లింగు మనం కంటారు, ఒక లింగం ఆడు కూడా బోర్డు లింగాడు, ఆడు చవట, ఈడే చవట అయితే ఈ చవటకి ఏమన్నా పరుసు మందులు పుడతారేంటి? వాడు చెప్పాలి ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడు తెలిసి ఎవరికైనా? ఎవరు పోనీ కలియుగ భీముడు తెలుసా? ఎవరా కోడి రామకృష్ణ గారు, కోడి రామూర్తి నాయుడు గారు, కలియుగ భీముడు. ఆయన ట్రైన్ ఇంజన్ లాగాడు, ఏనుగుని ఒంటి మీద చెక్క పెట్టుకుని చెస్ట్ మీద ఏనుగుని మోసాడు, 2 కార్లు నాపాడు, ఫుల్ రైజులో వెళ్ళే కార్లు. అలా మగాలు పుట్టిన తెలుగు నేల ఇది. ఎక్కువ మంది మాడగాళ్ళు ఉన్నారని వాళ్ళు మర్చిపోకండి. వీరెవరో తెలుసా అని వాళ్ళ పిక్చర్లు పెట్టి వాళ్ళ గురించి బ్రీఫ్గా రాయండి, ఎక్కడ గురించి అక్కడ ఓ ఫ్లెక్సీ పెట్టి. ఇది తెలుగుడే అని నీకు తెలుసా? మన తెలుగు వైభవం ఎన్ని చేయొచ్చో మీరు. మళ్ళీ ఎప్పుడైనా గుడికి పిలిస్తే ఈ చుట్టూ కనీసం ఓ 20 ఫ్లెక్సీల్లో 20 విషయాలు, అది శ్లోకం కావచ్చు, స్లోగన్ కావచ్చు, వాక్య కావచ్చు, అన్ని పెట్టిన తర్వాత వాట్సాప్ పెట్టి పిలవండి. భారత్ మాతాకి. అలాగే ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు తీసుకోండి, గొర్రెల పేపర్ ఎవరికి రాలేదు తీసుకోండి, గొర్రెలు వస్తే వేసుకోండి, మిమ్మల్ని వేసేస్తే కాసుకోండి, ఇంకేం చేయలేకపోతే మూసుకోండి. అదేనా? గొర్రెల పేపరు, గోల్డ్ పేపర్ రైట్ తీసుకోండి. గొర్రెల పేపరు గోల్డ్. అది ఎవరన్నా నేను జపం చేస్తానండి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటానండి అంటే జపమాలు తీసుకోండి. 2 చేతులు పట్టాలి, కొంగు పట్టాలి. బేవర్స్గా వస్తుందని తీసుకోవడం కాదు, 10 నిమిషాలు టైం ఇచ్చి చేస్తేనే తీసుకోవాలి. ఎంత కటువుగా మాట్లాడుతున్నాను చూసారా? శిల ప్రభుపాదకి, శ్రీ రాధా గోవింద దేవుకి, శ్రీ అగస్త్యేశ్వర స్వామికి. రండి, ఎవరు జపం చేస్తారో వాళ్ళే 10 నిమిషాలు టైం ఇచ్చి జపం చేసే వాళ్ళే తీసుకోండి. ఇంట్లో మేకు తగిలించే డిఓకేలు ఎవరు తీసుకోకండి. భారత్ మాతాకి. గోపాల్ భగవాన్కి, శ్రీ గోవిందా స్వామికి, హరినామ సంకీర్తనకి. చూడండి కంకణం, చూడండి మగవాళ్ళకి కంకణం తీసుకోండి. ఏమా ఏమా మాల చూడండి. తాళ్ళు ఎవరికి పనిచేస్తాయి? తీసుకున్న వాళ్ళు ఇంక వెళ్ళిపోండి. 2వ తీసుకోకండి, ఈరోజు అన్నం అరగదు. 2వ తీసుకుంటే 1 తీసుకోండి, ఓకేనా? ఈచ్ 1 టేక్ 1. నాన్న కార్ రెడీయా? వెళ్ళాలి. ఎలా చెప్పే వాళ్ళకే వచ్చేస్తుందా అరగంటని? టైం వేస్ట్ చేసి సాయంత్రం లేట్ అవుతుంది. సాయంత్రం కూడా కారు పెట్టాలి విజయవాడ. చెప్పు, ఇది అవని చేయి పడద్దా? వేసు చూడు. చెప్పలేదు అన్నాక కారు ఆయన చెప్పకూడదు, యువ గారికి చెప్పాలి. తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి. అయింది అందరికీ? నీ రాత బాగుంది. తాళ్ళు వచ్చినాయిగా, కంకణాలు లేవు. తాళ్ళు అయినాయా? జపమాలు చేస్తారా? జపం చేసే వాళ్ళు తీసుకోండి. మెల్లోకి ఏం లేవు, ఓకేనా? అది ఇచ్చే, ఓకేనా? వెళ్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. హర 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 హర. వెళ్దాం. మైక్ ఇదిగో, మైక్ ఇది రానా? గోపురం వచ్చేది రైట్, ఓకే.
నన్ను సార్ అందరికి అన్నీ వచ్చినాయి కదా నాన్న. రాజేషా సురేషా? సురేషా? మీరు సురేష్ కదా?